Hi, hello, welcome to my channel Shivanshi Speaks. మిస్టర్ రావణ్ పార్ట్ 14. అనుతో పాటు రిషికి కూడా ఫుడ్ తినిపించి రిషికి ఇష్టమైన కథలు చదివి వినిపిస్తూ నిద్రపోచ్చింది ఆర్వి తనని. రిషికి తోడుగా అను కూడా ఆ గదిలోనే పడుకుంటే అను ఫోర్స్ మీద 2 ముద్దులు తిన్నాను అనిపించి ఇంట్రెస్ట్ లేక మధ్యలోనే లేచింది ఆర్వి. మూడు బాగోలేకపోతే హైదరాబాద్లో ఉండే తన మావయ్యకి కాల్ చేసింది ఆర్వి. అంతా ఓకేనా ఆర్వి? కాల్ లిఫ్ట్ చేయడంతోనే అడిగారు ధర్మేంద్ర మొదటి మాటగా. హా మావయ్య, ప్రస్తుతానికి అయితే సేఫ్గానే ఉన్నాం అని అంది ఆర్వి. హా, తిన్నారా అని అడిగాడు ధర్మేంద్ర. ఇప్పుడే అయ్యింది మాము, మీరు తిన్నారా అని అడిగింది ఆర్వి. ఇక్కడ ఇప్పుడే తెల్లారింది బంగారం, తింటాను. రిషి ఏం చేస్తుంది, పడుకుందా అని అడిగాడు. హా మాము, పడుకుంది ఇప్పుడే అని చెప్పగానే సరే, జర్నీ చేసావుగా, నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో అని చెప్పాడు కేరింగ్గా. ఓకే అని చెప్పి కాల్ కట్ చేసింది ఆర్వి. నిద్ర పట్టక చాలాసేపు బాల్కనీలోనే కూర్చున్న ఆర్వి అర్ధచంద్రుని చూసి ఒకప్పటి తన జీవితం ఎలా ఉండేదో గుర్తు చేసుకుంది. తన ప్రేమ్యం లేకుండానే తన లైఫ్లో జరిగిన మార్పులకి ఎక్కడి నుండి ఎక్కడికి రావాల్సి వచ్చిందో అని ఆలోచిస్తూ ఉండిపోయింది అక్కడే. లో పబ్లో శాండీ తన బాయ్ ఫ్రెండ్ కలిసింది. ముందే అనుకున్న పబ్లో శాండీని చూసి ఫార్మల్గా హక్ ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు జోసఫ్. తనకు ఏం కావాలో అడిగి వెయిటర్కి చెప్పగానే తెచ్చి ఇచ్చాడు కాక్టైల్. శాండీ ప్రెస్టేజ్ అవుతూ తాగేయగానే తన షోల్డర్పై చెయ్యి వేసి ఎందుకు కోపంగా ఉన్నావు బేబీ అని అడిగాడు జోసఫ్. నీ కోసం అతను అన్ని మాటలన్నా పడుతున్నావు జోసఫ్. మేబీ తనకు కూడా తెలియదనుకుంటా తనకన్ని బూతులు వచ్చు అని. కనిపెట్టిన ప్రతి బూతు నా దగ్గరే ఫస్ట్ యూజ్ చేస్తున్నాడు. ఇంకెన్ని రోజుల బేబీ మనకి ఈ టార్చర్ అని అడిగింది అతని ఎదపై వాలిపోయి. తప్పదు డార్లింగ్, వాడి ఆస్తి మొత్తం మనకి వచ్చే వరకు అని చెప్పాడు జోసఫ్. తనపై వాలిన శాండీని తనకి నచ్చిన ప్లేస్లో టచ్ చేస్తూ మత్తుగా కళ్ళు మూసుకుంటున్న శాండీని తనకి అనుకువగా మార్చుకొని ఎత్తుకున్నాడు. లేట్ నైట్ కారణంగా జనాలు తక్కువగా ఉండే పల్చబడ్డ జనాల మధ్యలో నుండి తనని అలానే ఎత్తుకొని ముందే రిజర్వ్ చేసుకున్న రూమ్లోకి తీసుకుని వెళ్తాడు అతను. ఆమె ప్రమేయం లేకుండానే శాండీని తన సొంతం చేసుకున్నాడు జోసఫ్. హైదరాబాద్ మధ్యాహ్నం అవుతూ ఉండగా దేవేంద్ర గారు తన వర్క్ ఏరియాలో అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండగా దేవేంద్ర అడ్రస్ కనుక్కొని వచ్చాడు నకుల్. జూనియర్ సాఫ్ట్వేర్ బిల్డింగ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్న దేవేంద్ర దగ్గరకు వెళ్ళి నుంచోగానే దేవేంద్ర గారి గుండెల్లో దడగా అనిపించిన బయటపడకుండా మిగిలిన వాళ్ళ వైపు చూసి మీట్ యూ లేటర్ అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి వాళ్ళు అంతా వెళ్ళిపోగానే నకుల్ స్టైల్గా సిగరెట్ వెలిగించి దేవేంద్ర భుజం చుట్టూ చెయ్య వేసి ముందుకు నడుస్తూ గాల్లో స్మోక్ వదులుతూ ఎక్కడ దాచా బాబాయ్ నా రెండో పెళ్ళాన్ని, నా కూతురుని అని చాలా వెటకారంగా. నేను దాచడం ఏంటి, తనని కలవద్దు అని వార్నింగ్ ఇచ్చావుగా, అంటే ఇప్పుడు తనను లేదా నీతో అని అడగగానే అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నా బాబాయ్, నేను అంత వెర్రుడిలా కనిపిస్తున్నానా? దానంటది అది వచ్చి అంటే పెళ్లి చేసుకొని కాపురం చేస్తా, లేదంటే కూడా కాపురం చేస్తా, కానీ పెళ్ళి మాత్రం చేసుకోను. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా దాన్ని నా దగ్గరకు వచ్చేయమను త్వరగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నకుల్. ఉఫ్, వీడు ఆర్వి కనిపించకపోయినా ఎంత కూల్గా ఉన్నాడా. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆర్వీని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, లేదంటే ఆర్వీతో పాటు రిషి కూడా లైఫ్లెస్ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ నకుల్ తన పక్కన ఉన్నంతసేపు ఉన్న టెన్షన్ని కొద్దిగా తగ్గించుకుంటూ నార్మల్ అయ్యారు దేవేంద్ర. టెక్సస్ మధ్య నిద్రలో అను వచ్చి భుజంపై తట్టగానే మెలకువ వచ్చింది ఆర్వీకి. ఏమైంది అన్నట్టు నిద్ర కళ్ళతో చూసింది ఆర్వీ. బుద్ధుందా, ఇంత చలిలో బయట పడుకున్నావు, ఇక్కడ కోళ్ళు చూస్తే అస్సలు తగ్గదు ఆర్వీ అని కోప్పడింది అను. నిద్ర పట్టేసింది అను, కోపడకు అని చెప్పింది ఆర్వీ ఇన్నోసెంట్ ఫేస్తో. ఇలా అడిగితే ఇంకేం కోపడతాను, లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పింది అను. అలాగే అని ఆర్వీ రిషి దగ్గరకు వెళ్ళింది. అను వేరే బెడ్రూమ్లో పడుకుంది. ముద్దుగా ముడుచుకొని పడుకున్న రిషిని దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని పడుకుంది ఆర్వి.
బెడ్ లైట్ వెలుతురులో కనిపిస్తున్న రిషి చందమామ మోమని చూస్తూ అనేక అనుమానాలు ఆయోమయాలతో నిద్రలోకి జారుకుంది ఆర్వి. తర్వాత రోజు ఉదయం అను లేచేసరికి ఆర్వి ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసింది. నిద్ర లేచిన అను చేతిలో బెడ్ కాఫీ కూడా పెట్టగానే అను కాఫీ షిప్ చేస్తూ ఆర్వీపై కాంప్లిమెంట్స్ వర్షాన్ని కురిపించింది. చాలు అని అంటూ ఆర్వి నవ్వుకుంటుంటే రిషి ఎక్కడా అని అడిగింది అను. ఇంకా లేవలేదు అని చెప్పింది ఆర్వి. హామ్ అని అంటూ ఫోన్ చూసుకుంటున్న అనుకి శామ్యుల్ నుండి మెసేజ్ ఉంది. ఓపెన్ చేసి చూసింది. మీ ఫ్రెండ్కి జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అను. కొంచెం ప్రెస్టీజియస్ హ్యాండిల్ చేయగలదా అని ఉంది మెసేజ్. ఏం జాబ్ సార్ అని అడిగింది అను. కాల్ మీ అని మెసేజ్ చేసి ఆఫ్లైన్ అయ్యాడు శామ్యుల్. ఆర్వి ముందే కాల్ అటెంప్ట్ చేసి ఎక్కడ శామ్యుల్ రొమాంటిక్గా మాట్లాడతాడు అనే కాఫీ మగ్గుతో పాటు తన రూమ్లోకి వెళ్ళిపోయింది అను. అను స్ట్రేంజ్ బిహేవియర్ ఆర్వి కంట దాటిపోలేదు. వెళ్తున్న అనుని వియర్డ్గా చూస్తూ ఉండిపోయింది. తర్వాత రిషి దగ్గరకు వెళ్ళింది. పడుకున్న రిషిని నిద్రలేపాలి అని అనిపించకపోయినా రేపటి నుండైనా అలవాటు చేసుకోవాలి కదా అని రిషి పక్కన కూర్చొని రిషి బుగ్గపై తడుతూ రిషి లేనన్నా అని పిలుస్తూ తడుతుంటే గివ్ మీ 5 minutes మామ్ ప్లీజ్ అని అంటూ ముద్దుగా మాట్లాడుతున్న రిషిని ఇంకా నిద్రలేపాలి అని అనిపించక అలానే పడుకోబెట్టింది. ఉదయమే మెలకువ వచ్చిన ఆదిత్య ఎదురుగా ఉన్న జానకి గారి ఫోటో వైపు చూశాడు. చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ మా, నిన్ను చూశానుగా, ఈరోజు నా డే ప్లెజెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను అని చెప్పి పైకి లేచి రూమ్ డోర్ దాటి వెళ్ళబోతూ నీ దగ్గరే ఉన్నందువల్ల అనుకుంటా బాగా నిద్ర పట్టేసింది మా, ఈరోజు మ్యాక్సిమం కూల్గా ఉండటానికి ట్రై చేస్తా, అసలు కోపం తెచ్చుకోను అని చెప్పి జస్ట్ కార్నర్ స్మైల్ ఇచ్చి బయటకు వచ్చి రూమ్ లాక్ చేసి తన రూమ్కి వెళ్ళాడు. తన రూమ్కి వెళ్ళి ఫోన్ కోసం చూశాడు. అప్పుడే గుర్తొచ్చింది ఫోన్ నైట్ పగలగొట్టినట్టు. వెంటనే సిమ్ తీసుకొని ర్యాక్లో ఉన్న కొత్త ఫోన్లో సిమ్ వేశాడు. మార్నింగ్ అని విష్ చేయడానికి అభ్యుదయ్ గారికి కాల్ చేశాడు. లాల్ అభ్యుదయ్ గారు కాల్ ఆన్సర్ చేయగానే గుడ్ మార్నింగ్ బంగారం అని విష్ చేశారు. మార్నింగ్ డాడ్, హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్ అని అడిగాడు కూల్గా. హా బంగారం, నువ్వు తిన్నావా? నో డాడ్, ఇప్పుడే లేచాను అని చెప్పాడు ఆదిత్య. హామ్, నైట్ బాగా నిద్ర పట్టిందా అని అడిగారు అభ్యుదయ్ గారు. హామ్, అమ్మ దగ్గర పడుకున్నాను, బ్యాడ్ డ్రీమ్స్ రావట్లేదు అని చెప్పాడు నవ్వుతూ. ఓకే, అయితే ఈరోజు అంతా కూల్గా ఉంటావనుకుంటా అని అడిగారు అభ్యుదయ్ గారు నవ్వుతూ. మేబీ డాడ్, అయితే నీకొక విషయం చెప్తాను, కోపం తెచ్చుకోకు అని అన్నారు. వాట్ డాడ్? నీకు పర్సనల్ అసిస్టెంట్ని హైర్ చేశాను అని చెప్పగానే ఆదిత్య ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఆద్రి, వింటున్నావా? హామ్, కోపం వచ్చిందా? మీకు తెలుసు మీపై నాకు కోపం రాదు అని. గుడ్, లిసన్ కేర్ఫుల్లీ. నీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా నేను నువ్వు వదిలి నువ్వు చెప్పినట్టు దూరంగా ఉంటున్నాను అంటే రీజన్ నీ గురించి, నువ్వు కేర్ తీసుకుంటావు అని. కానీ నువ్వు అసలు హెల్త్పై దృష్టి పెట్టట్లేదు. శామ్యూల్ చెప్పాడు, ఒంటి నిండా దెబ్బలే అంట. ఎందుకు ఆద్రి, నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటున్నావు అని అడిగాడు. ఆద్రి, వింటున్నావా? హా, అందుకే డిసైడ్ అయ్యాను, పిఏని హైర్ చేయాలని, ఆ ప్లేస్ ఒక అమ్మాయికి ఇవ్వాలని అనుకున్నాను. ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి అని చెప్పారు అభ్యుదయ గారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఎప్పుడైతే అమ్మాయి అని అన్నారో అప్పుడే ఆదిత్య కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పటి వరకు ఎత్తని గొంతు మొదటిసారిగా ఎత్తక తప్పలేదు. డాడ్, ఆర్ యూ సీరియస్ అబౌట్ దిస్? నా గురించి తెలిసి కూడా ఎందుకు అలా చేశారు అని అడిగాడు కోపంగా అరుస్తూ. బంగారం, కోపడకు, నువ్వే అంటావుగా నేనేం చేసినా నీకోసమే అని. ఇది కూడా అంతే. ఒక్కగానొక్క కొడుకుని, నాకు ఉన్న ఏకైక తోడుని నువ్వెలా కేర్లెస్గా ఉంటే నేను చూస్తూ భరించలేను, అందుకే ఇలా చేశాను అని సంజయ్సి ఇస్తుంటే అసహనంతో కళ్ళు మూసుకున్న ఆదిత్య 2 seconds సైలెంట్గా ఉండి
ఫైన్ డాడ్, మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వాళ్ళని హైడ్ చేసుకోండి. కానీ 2 రోజులు ఆ అమ్మాయి రిజైన్ చేసి వెళ్ళకపోతే నన్ను అడగవద్దు. కారణం ఏంటి అని చెప్పగానే నిరాశగా అయిపోయారు అభ్యుదయ గారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.